అదిగో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీలెక్ క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. అండ్ ఇంకా ఇదైతే దివాళీ బ్లాగ్ అనమాట. సో దివాళీ రోజు ఎలా జరిగింది, ఏమేమి చేసాము, అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ బ్లాగ్. సో ఫస్ట్ అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో మేము ఈ దివాళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. వాళ్ళు ఇంకా అడిగారనమాట, సో ఇది వాళ్ళకి అక్కడ మా ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా అంటే, ఇంకా మనం నాన్నమ్మ వాళ్ళ ఇళ్ళను అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళను ఒప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో అదే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ రోజు స్కై అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, లైక్ లిటరలీ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ డే స్కూల్కి వచ్చిన తర్వాత నిన్న స్కై చూసావా అనుకుంటూ ఉన్నాము. అంత బాగున్నాయి. ఆ ఒక మొత్తం బ్లూ మీద వైట్గా చాలా బాగుంది. అండ్ అలాగే బాగుంది అనుకున్నాం, అలాగే ఒక్క జస్ట్ సెకండ్స్ గ్యాప్లో వర్షం పడిపోయింది. ఇంకా దివాళీ రోజు ముందు రోజు ఎప్పుడు వర్షం తప్పనిసరిగా పడుతుంది కదా. సో ఇంకా అలాగా వర్షం పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా ఎండ వచ్చింది. ఈ మధ్యన ఇలాగే అవుతుంది, అసలు ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన వస్తుందో కూడా తెలియట్లేదు. అండ్ ఇంకా ఇక్కడైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా మా డాడీ కార్ అయితే తీసుకున్నారు. సో మా డాడీ డ్రైవ్ చేశారు. అండ్ నేను ఇక్కడ ఫుల్ పడుకుని ఉన్నాను, అందుకే నా ఫేస్ అలా ఉంది. పడుకుని ఉంటే ఇల్లు వచ్చిందని చెప్పారు. ఇంకా అలాగా చిరాగ్గా లేచాను. దాని తర్వాత అలాగ కొంతసేపు రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు. ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయంటే అన్ని హోంవర్క్స్ ఇచ్చారు వాళ్ళు. స్కూల్ పెట్టేయడం నా ఏమనిపించింది. అండ్ ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగడానికి వచ్చా. అంటే సన్లైట్ మీద బాగా ఫోటోలు వస్తాయనేసి తీ అని మా మమ్మీ బుర్ర కొన్ని వందల సార్లు తినిన తర్వాత మా మమ్మీ నాకు ఫొటోస్ తీశారు. ఇంకా నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. దాని తర్వాత సో మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఫుల్ గ్రీనరీతో నిండిపోద్ది. ఆ చుట్టూరు మొత్తం గ్రీన్ ఉంటుంది, మధ్యలో మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. భలే ఉంటుంది అసలు. అంటే పల్లెటూరు కదా, ఇంకా మనం చెప్పనవసరం లేదు పల్లెటూరు ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ అయితే ఫుల్ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టేశారు. అంటే ప్రమిదలు అవన్నీ బయట పెట్టడం, అండ్ డివిటీలకి గోంగూర కాడలు కూడా పెట్టేశారు, దానికి ఒత్తులు కూడా తయారు చేస్తారు. ఇంకా అండ్ దీపావళి సామాన్లు మరి ఎండలో పెట్టాలి కదా, అది కంపల్సరీ అసలు. ఇంకా రోజు కొంచెం సేపే, అంటే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపే ఎండ ఉంది, ఇంకా అప్పుడే పెట్టేసాము. జస్ట్ వాన పడబోయింది, మొత్తం లోపలికి తెచ్చాము, తడవలేదు ఒక్కటి కూడా. అండ్ ఇదిగోండి మేము చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఏం క్రాకర్స్ ఉన్నాయి, ఏమేమిటి ఉన్నాయి అనేసి. ఇంకా ఫుల్ చెక్ చేస్తూ నాకు నేను నవ్వేసుకుంటున్నాను, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని. దాని తర్వాత ఈ పాప్స్ ఉన్నాయి, నాకు ఎంత ఇష్టమో ఇవి. ఇంకా చేస్తున్న వర్క్ వెళ్ళి ఆపేసి దాంతో పాప్స్తో ఆడుకున్నాను. అండ్ ఇవైతే గోంగూర కాడల కోసం పెద్ద ఒత్తులు మరి కాల్చి దివిటీలు కొట్టి దీపావళి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడ మా తాతయ్య అయితే దానికి కట్టేస్తున్నారనమాట. అండ్ ఇంకా ఆ రోజు అయితే అసలు నాకు మార్నింగ్ ఖాళీయే లేదు, ఈవినింగ్ కూడా ఖాళీ లేదు. మార్నింగ్ అంతా వర్క్ చేసుకుంటున్నాను, ఈవినింగ్ ఏమో కాల్చుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్, ఎందుకంటే దాని నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి. అండ్ ఇవైతే ఆ రోజు స్పెషల్స్ ఫుల్ పాకంగారులు, పప్పు, చారు, వంకాయ, ఇంకా ఏవేవో కర్రీస్ ఉన్నాయి. సో ఇంకా రోజు స్పెషల్స్ అన్నీ అవి. ఇంకొకరం లంచ్ అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసారు మా మమ్మీ నాకు పక్క నుంచి తినిపిస్తూ ఉన్నారు, అంతా ఖాళీ లేకుండా ఉన్నాను నేను. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఆ రోజు కొత్త డ్రెస్ మార్నింగ్. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే నా బర్త్డే డ్రెస్సే వేసేసుకున్నాను, ఎందుకంటే
కొత్తదే కదా, ఈవినింగ్ ఇంకేం కాల్చడమే కదా అనేసి ఇంకా నా బర్త్డే డ్రెస్ వేసుకున్నాను. అండ్ మార్నింగ్ కొత్త డ్రెస్ వేసుకున్నా. మీ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. సో ఇక్కడ నేను చాలా బిజీ ఫోటో సెషన్లో ఉన్నాను. ఒక ఫోటో మంచిగా రావట్లేదు, ఒక ఫోటో బాగా వస్తుంది, ఒక ఫోటో బాగా రావట్లేదు. సో బాగున్నాయి బాగాలేనివి అన్నీ సేవ్ చేస్తాము. ఇంకా అలా 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 మొత్తం ఫొటోస్ దిగి మళ్ళీ వచ్చి వర్క్స్ రాసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది, 4 అయిపోయింది. ఇంకా మా మమ్మీ 4:30 అయిపోయింది. ఇంకా మా మమ్మీ పద 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 రెడీ అవ్వాలనుకుంటా లేపుతారు నన్ను. ఇంకా టైం ఉంది కదా అంటే మనం మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోవాలి, లెగు అనేసి బలవంతంగా నా చేతన్ని చేయించేశారు. ఆ రోజు నాకు అసలు ఇంచు కూడా ప్రశాంతత లేదు. అండ్ ఇంకా మనం ఏం చేయలేమనుకోండి, ఇక్కడైతే వచ్చేసి ఆవు పేడతో కల్లాపు చల్లుతారు. పల్లెటూరు పద్ధతి అంటే ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ ఇప్పుడు కూడా పాటిస్తున్నారు అనుకోండి. సో ఇది ఎంత కాలం వస్తుందో చూద్దాము. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి త్వరగా కల్లాపు చల్లేసి ముగ్గులు అవి పెట్టేసి అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము దీపాలు కూడా పెట్టేస్తున్నాము. సో నేనే పెట్టాను అనమాట దీపాలు. నేను దీపాలు పెట్టి దాని తర్వాత మా నాన్నమ్మేమో దాంట్లో ఆయిల్ వేస్తే నేను దాన్ని వెలిగించడం, ఆయిల్ వేసి ఒత్తు వేస్తే నేను వాటిని వెలిగించడం అనమాట. సో ఇంకా అలాగా మనం హెల్ప్ చేసాము. సో మీ దీపావళి సెలబ్రేషన్స్ ఎలా అయిందో కూడా చెప్పడం మర్చిపోకండి. అండ్ మాదైతే చాలా బాగుంది. క్రాకర్స్ కాల్చడంలో అసలు నేను తగ్గేదే లేదన్నట్టు కాల్చాను. క్రాకర్స్ విషయంలో అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్. బట్ మార్నింగ్ విషయంలో అసలు సాటిస్ఫైడ్ కాదు. ఎందుకంటే ఆ రోజు చెప్పాను కదా నాకు ప్రశాంతత లేదు అని. సో బట్ బాగా జరిగింది దీపావళి మొత్తం. అండ్ మా ట్రెడిషన్ అయితే ఏదనమాట, మేము ఇలా చేసుకుంటాము, మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. ఇక్కడైతే మా డాడీ మొత్తం చూస్తున్నారు ఏం చేస్తున్నాను నేను అనేసి. నేనైతే లోపల అనుకుంటున్నాను, బాబోయ్ ఇప్పుడు నేను ఏదైనా చిన్నది చేసినా నాకు ఇప్పుడు తిట్లు పడతాయి అని. సో ఇంకంతే జాగ్రత్తగా చేస్తాను. అండ్ ఇక్కడైతే మొత్తం అందరం పూజ చేసుకుని ఉన్నాము. నేనైతే బిజీగా ఉన్నాను, స్టోరీ పెడుతున్నాను అప్పుడే. సో ఇంకా అవన్నీ ఎడిట్ చేసి స్టోరీ పెడుతున్నాను. దాని తర్వాత ఇంకా 6:30 అలా అయిపోయింది. అప్పుడు మేము స్టార్ట్ చేస్తాము. ఇంకా ముందుకెళ్ళమ్మా, లైట్ కనపడుతుంది, లైట్ కట్టమంటావా? లైట్
అమ్మా కొట్టే అమ్మా ఎలా 3 సార్లు కొట్టి బావాలి మళ్ళీ వచ్చి నాకు అలా పెట్టి పక్కన పడే ఉట్లు కూడా కొట్టాలా కొట్టే కలిపి కొట్టేసావా అలాగే సెపరేట్గా కొడతావు ఉట్లు బాగుంది. ఇదిగో పట్టుకో, ఇది పట్టుకో, నువ్వు పట్టుకో. దీపపల్లి ఇదిగో హైట్ ఎట్టమ్మా ఇక్కడ ఇదిగో తాడి ఇదిగో ఏమైంది? చెయ్యి గౌరవం పెట్టి చెయ్య కొంచెంసేపు పెట్టుంచు ఏమో అవదో ఇంటికి నేనే పిలుస్తాను కదా ఇలా అయితే. ఎవరు పెట్టారు? అలాగే ఉంటాయి. అదిగో ఎవరో ఏదో అన్నారు ఇప్పుడు. ఆగు వెలుగుతుంది. సో క్రాకర్స్ అయితే ఫుల్ బాగా కాల్చేసాము. ఇక్కడ నేను నా డైలీ కాదు, నా ప్రతి సంవత్సరం వచ్చే ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఇలా దీపావళి రోజు లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత అగ్గి పుల్లలన్నీ పెట్టేసి వాటిని కాల్చేయడం, అదే నా ట్రెడిషన్ అనమాట. నేనే సృష్టించాను అది. నేనే కాదు, చాలామంది కూడా చేయొచ్చు. సో అలా చేస్తే అదొక అంటే దీపావళి కంప్లీట్ అయింది అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకైతే. ఇంకా అలాగ దీపావళి క్రాకర్స్ని కాల్చడం ముగించేసాము. దాని తర్వాత ఇక్కడ అందరం డిన్నర్ అయితే చేస్తున్నారు. నేను ఒకదాన్ని చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆ రోజు ఫుల్ వికారంగా ఉంది. ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదు. అది నాకు ఐస్ క్రీమ్ తినేంత వరకు సెట్ కాలేదు. ఫుల్ మొత్తం ఐస్ క్రీమ్ అనుకుంటూ ఉన్నాను. నేను చూసారా, నా మొహం చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మేమైతే రాజమండ్రికి స్టార్ట్ అయిపోతున్నాము. చెప్పాను కదా, నెక్స్ట్ డే నాకు స్కూల్ ఉంది అండ్ మా డాడీకి కూడా డ్యూటీ ఉంది కాబట్టి మేము త్వరగా తినేసి 8:30కే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మాకు 8కే క్రాకర్స్ కాల్చుకోవడం అయిపోయింది. అందుకని ఇంకా 8:30కి స్టార్ట్ అయిపోయాము. ఫుల్ దారిలో అయితే ఫుల్ క్రాకర్స్ కాల్చుకోవడమే చూసాం మేము. కలకల్లా ఆడిపోయింది. దివాళీ కదా, ఆ మాత్రం ఉంటుంది. బట్ కంపేర్ టు ఎవ్రీ ఇయర్, ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువ చూసాం మేము క్రాకర్స్ కాల్చడం. సో ఎందుకో తెలియలేదు, బట్ చాలా తక్కువ అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఫుల్ ఏదోలాగా ఉంది అనేసి మొహం మార్చుకుని కూర్చున్నాను. ప్లస్ ఇంకొకటి హోంవర్క్స్ అవ్వలేదు,
రేపు స్కూల్ ఉంది అనుకుంటూ ఉన్నాను. బట్ నెక్స్ట్ డే ఎలాగో నార్మల్గానే స్కూల్కి వెళ్ళిపోయాను. అదంతా అయిపోయింది. ఇంకా నార్మలే కదా, డైలీ లైఫ్కి వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి మాకు సండేస్ కూడా స్కూల్ పెట్టేస్తారు, ఎందుకంటే 10th కాబట్టి. ఇంకా మా ఇంటికి అయితే వచ్చిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉన్న క్రాకర్స్ని కూడా కాల్ చేస్తాను అనమాట. మీకు చూపిస్తాను, ఆగండి. ఇదేమో తాళ్ళు, తెలిసిందే, చిచ్చువుడ్లు. సో ఆ బాక్స్లో ఉన్న ఒక్కొక్కటి తీస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఆనందపడిపోయింది నేను అవన్నీ చూసి. వావ్ 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 అనుకుంటున్నాను, ఎందుకంటే అందులో ఉన్నవి అయితే చాలా చాలా నచ్చినాయి నాకు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ అనమాట. ఇది భూచక్రంలో తిరుగుతూ మళ్ళీ చిచ్చుబుడ్లో వస్తుంది. సో అది భలే అనిపించింది. రాజమండ్రిలో ఉన్నవైతే మా డాడీ తీసుకొచ్చారు. అండ్ ధర్మవరంలో ఉన్నవైతే, అదే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవైతే మా బాబాయ్ తెచ్చారనమాట. అండ్ ఇక్కడ కలర్ ఫాగ్ చాలా చాలా బాగుంది. ఇది ఒకటే నాకు బాగా నచ్చింది. సో ఇలా 2 డిఫరెంట్ ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ నా దివాళీని ఇలా ఐస్ క్రీమ్ తింటూ, వర్క్స్ రాస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్. టాటా, బాయ్ బాయ్.